దయచేసి ఇది గమనించగలరు. హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1127. చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి ర్యాలీ మార్కెట్లో చూసాం కదా. అండ్ ఈ ర్యాలీ యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే బికాస్ అక్రాస్ సెక్టర్స్ హై క్వాలిటీ కంపెనీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసాయి. ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనకి ఆ ర్యాలీ సస్టైనబుల్ ర్యాలీ అనుకోవచ్చు. ఎందుకంటే నార్మల్లీ మార్కెట్లో మనకి ర్యాలీ జరిగినప్పుడు కొన్ని థీమ్స్ ఆర్ కొన్ని సెక్టర్స్ యాక్చువల్లీ మార్కెట్ లీడ్ చేస్తాయి. బట్ ఈరోజు మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్లో మనం చాలా మంచి పాజిటివ్ మూమెంట్ చూసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ హై క్వాలిటీ కంపెనీస్లోని చాలా మంచి ర్యాలీ చూసాం. అండ్ ఇంకోటి, ఈ ర్యాలీ మనకి ఇవ్వడానికి ఇంకొక విషయం ఏం చెప్తుందంటే దెర్ ఈస్ వన్ థీమ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విన్నర్ అనేది మనకి క్లియర్లీ కనబడుతుంది. ఎన్బిఎఫ్సీల గురించి మాట్లాడుతా అనుకున్నారేమో, సాటర్డే వీడియో చేశాను కదా అని చెప్పి. ఎస్, ఎన్బిఎఫ్సీస్ విల్ డూ వెల్, బట్ ఎన్బిఎఫ్సీస్ మాత్రమే కాదు, ఇన్ఫాక్ట్ దెర్ ఈస్ అనదర్ థింగ్. మనం న్యూస్లోకి వెళ్ళినప్పుడు దాని గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి యాక్చువల్లీ మార్కెట్లో కొన్ని కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి అండ్ మంచి న్యూస్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్విక్గా డిస్కస్ చేసేద్దాం. చాలామంది అడుగుతారు చందు వేయడని చెప్పి. చందు అరుణాచలం వెళ్ళాడు, ఈరోజు రేపు ఉండడు. సో ఈరోజు రేపు ఢిల్లీ మనిషి నేనే కవర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఢిల్లీ మనిషి. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 0.84% పెరిగి 81,273 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయినట్టయితే, నిఫ్టీ ఆల్మోస్ట్ 1% పెరిగి 24,876 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 0.71% పెరిగినట్టయితే, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.3%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.37% పెరిగింది. ఈరోజు మీరు టాప్ గెయినర్స్ లో చూసినట్టయితే సెకండ్ మనకి ఆదిత్య విషన్ కనబడుతుంది కదా. ఈ ఆదిత్య విషన్ దాని కాంపిటేటర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఈ రెండు పెరగడానికి ఈరోజు సెషన్ లోని రీజన్ ఏంటనేది మీకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఒక అప్డేట్ తో పాటు షేర్ చేస్తాను. ఈ రోజు గా మార్కెట్ ఎంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి కారణం మనందరూ తెలుసు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 15 రోజున జిఎస్టీ స్లాబ్స్ ని సింప్లిఫై చేస్తున్నాం. అండ్ రెండు స్లాబ్స్ 5% అండ్ 18% స్లాబ్స్ మాత్రమే ఉండిపోతున్నాయి. 12% అండ్ 28% స్లాబ్స్ ఏవైతున్నాయి వాటిని రిమూవ్ చేస్తాం. అండ్ 40% కొన్ని సిమ్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే లగ్జరీ ప్రొడక్ట్స్ ఏవైతుంటే వాటి మీద 40% జిఎస్టీ అయితే ఇంపోజ్ చేస్తాం అనే అనౌన్స్మెంట్ తోని ఈరోజు మార్కెట్ అయితే ఇంత పాజిటివ్ గా రియాక్ట్. ఎందుకంటే మనం చూసినట్లయితే ఏవైతే 12% స్లాబ్ లో ఉండే ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిలోని 99% ప్రొడక్ట్స్ 5% స్లాబ్ కి అయితే రెడ్యూస్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఏవైతే హైయర్ జిఎస్టీ స్లాబ్ 28% స్లాబ్ లో ఉంటాయో వాటిలో 90% ప్రొడక్ట్స్ 18% జిఎస్టీ కి అయితే మూవ్ ఉన్నాయి. నువ్వు దీని వల్ల బెనిఫిట్ ఎవరికి వస్తుంది? యాజ్ ఏ కన్స్యూమర్ మనకు వస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే కంపెనీస్ హైయర్ స్లాబ్స్ లోని జిఎస్టీ పే చేయాల్సి వస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? ఎండ్ కన్స్యూమర్ మీద పడుతుంది కదా. దీని వల్ల ఓవరాల్ గా మనం చూస్తున్నట్టయితే లాస్ట్ 2-3 ఇయర్స్ గా అర్బన్ కన్సంప్షన్ పికప్ అవ్వకపోవడం వల్ల చాలా కంపెనీస్ స్ట్రగుల్ అవుతున్నాయి. అండ్ అర్బన్ కన్సంప్షన్ పికప్ అవ్వలేదు అనుకోండి, ఓవరాల్ ఎకానమీ మీద కూడా ఆ ఇంపాక్ట్ అయితే పడుతుంది కదా. సో దీన్ని రియలైజ్ అయిన గవర్నమెంట్ ఓన్లీ జిఎస్టీ రిలేటెడ్ గానే కాదు, వాళ్ళ స్టెప్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ ఫైనాన్స్ బిల్ లో కూడా మనకి ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే పెంచారో దాని వల్ల చాలా వరకు మనకి ట్యాక్స్ రిలేటెడ్ బెనిఫిట్ ఏదైతే మన దగ్గర మిగిలి ఉన్నదో కమింగ్ మంత్స్ లో మనకి అది కనబడుతుంటది కదా మన అకౌంట్ లోని. దాన్ని ఏం చేస్తాం మనం, వీల్ స్టార్ట్ స్పెండింగ్, రైట్? సో మనం ఎప్పుడైతే ఖర్చు ఎక్కువగా చేస్తాం, ఖర్చు చేయడం వల్ల ఎకానమీ పాజిటివ్ గా మూవ్ అవుతుంది కదా. నా ఓన్లీ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్స్ మాత్రమే కాకుండా ఇలా జిఎస్టీ రిలేటెడ్ కూడా స్లాబ్స్ ని సింప్లిఫై చేయడం వల్ల కన్సంప్షన్ రిలేటెడ్ డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. అందుకని ఈ రోజు మీరు మార్కెట్ లో అబ్జర్వ్ చేసినట్టయితే ఆటో కంపెనీస్ లైక్ మారుతి, హుండై మోటార్స్, హీరో, టీవీఎస్ మోటార్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి. అండ్ ఇది మాత్రమే కాదు, స్పెండింగ్ రిలేటెడ్ గా మనకి ఏదో రీటైల్ కంపెనీస్ అవ్వచ్చు, ట్రావెల్ రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు, ఆర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆల్టాస్ ఆర్ బ్లూ స్టార్, ఆర్ ఎలక్ట్రానిక్ సెల్లర్స్ రీటైలర్స్ మనకి ఆదిత్య విషన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి లిస్టెడ్ కంపెనీస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం కారణం ఇదే. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రియాక్షన్ ఓన్లీ వన్ డే కా అంటే నేనైతే పర్సనల్ ఏం బిలీవ్ చేస్తున్నా అంటే, సో మీకు కన్సిస్టెంట్ గా చెప్తూ వస్తున్నాం మన ఛానల్లోని. అండ్ అలాగే కన్సంప్షన్ థీమ్ రిలేటెడ్ గా ఒక డీటెయిల్ వీడియోని కూడా ప్రీవియస్ గా మన ఛానల్ లో కూడా రిలీజ్ చేసాం. సో ఇవేవైతే బెనిఫిట్స్ యాజ్ ఏ కన్స్యూమర్ మన చేతిలోకి వస్తాయో, సో మనం ఆటోమేటిక్ గా మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయడం అయితే స్టార్ట్ చేస్తాం. దానివల్ల కంపెనీస్ అయితే బెనిఫిట్ చెందుతాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ జిఎస్టీ స్లాబ్స్ ని సింప్లిఫై చేయడం వల్ల ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్ లో మాత్రమే కాదు, మన కంపెనీస్ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా కూడా కంపీట్ చేయగలుగుతాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ 2 స్లాబ్ మెకానిజం లోకి మూవ్ అవుతామో, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ అండ్ జపాన్ లాంటి కంట్రీస్ లోని ఏదైతే ఈ సింప్లిఫైడ్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉన్నదో మనం కూడా ఈ సింప్లిఫైడ్ స్ట్రక్చర్ ఆఫర్ చేసినట్లయితే మన కంపెనీస్ అయితే గ్లోబలీ కంపీట్ చేయగలుగుతాయి కదా. సో గైస్ రిమెంబర్, కన్సంప్షన్ ఇస్ ద థీమ్ వి నీడ్ టు క్యాచ్. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండి మనం స్పెండ్ చేస్తాం. ఆ డబ్బుల్ని ఎదురు ఆటోమొబైల్ అవ్వచ్చు, రీటైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అవ్వచ్చు, లేదా హోమ్ అప్లయన్సెస్ అవ్వచ్చు. మనం ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో ఈ కంపెనీస్ యొక్క సేల్స్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి, అండ్ అలాగే స్టాక్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. నువ్వు ఇండివిజువల్లీ మనకి ఏవైతే మంచి మేనేజ్మెంట్స్ ఉండి మార్కెట్ షేర్
గెయిన్ చేయగలిగే మేనేజ్మెంట్స్ ఉంటాయి. అలాంటి కంపెనీస్ మీద బెట్ చేయగలిగినట్టయితే డెఫినెట్లీ కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ నుంచి అయితే చాలా మంచి రిటర్న్స్ అయితే మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ కన్సంప్షన్ థీమ్ ఏదైతే ఉంటుందో ఈ థీమ్ ని ఐడెంటిఫై చేయడం రీటైల్ షేర్ హోల్డర్స్ కూడా ఈజీ. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏవైతే కంపెనీస్ బాగా సెల్ చేస్తున్నాయి, ఏవైతే కంపెనీస్ యాక్చువల్ వాళ్ళ కాంపిటేటర్స్ తో కంపేర్ చేసినట్టయితే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు, అలాంటి కంపెనీస్ అండ్ మనం కన్స్యూమ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం బెట్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ నాకు పర్సనలీ ఏమనిపిస్తుంది అంటే కన్స్యూమర్ టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇంకా బెటర్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు డిస్రప్ట్ ట్రెడిషనల్ మార్కెట్ కదా. మనకి కన్స్యూమర్ టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే లిస్ట్ అయి ఉన్నాయో వాటిని కూడా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎవరైతే ఇండివిజువల్ కంపెనీస్ స్టడీ చేయలేరో మన కన్సంప్షన్ థీమ్ రిలేటెడ్ గా చాలా మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. ఆ ఫండ్స్ త్రూ అయినా కూడా మనం ఈ ర్యాలీలోని బెనిఫిట్ అయితే పొందొచ్చు. అండ్ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి స్పీచ్ రిలేటెడ్ గా ఈచ్ సెక్టర్ వైజ్ ఈ స్టాక్స్ పాజిటివ్ అని చెప్పి చాలా ఇమేజెస్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆనెస్ట్లీ మోస్ట్ ఆఫ్ దమ్ వన్ డే న్యూస్ మూవ్మెంట్స్ కానీ మనం చూడొచ్చు. స్ట్రక్చరల్లీ అంటే లాంగ్ టర్మ్ మాత్రం కన్సంప్షన్ అండ్ కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతున్నాయో అక్కడ ఫండమెంటలీ మనకి జిఎస్టీ కట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ ఏవైతున్నాయి అవి లాంగ్ టర్మ్ పాజిటివ్ ప్లే చేయండి. అండ్ ఈ జిఎస్టీ స్లాబ్ సింప్లిఫికేషన్ తో పాటు డొనాల్డ్ ట్రంప్ గారు అండ్ పుతిన్ గారు ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఏవైతే అప్డేట్ షేర్ చేస్తారో అవి కూడా పాజిటివ్ గా ఉండడం అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా ప్రోగ్రెస్ పాజిటివ్ గా మూవ్ అవుతుందన్న ఇండికేషన్ ఏదైతే ఉన్నదో మార్కెట్ పాజిటివ్ మూవ్మెంట్ కి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ గా అయితే ప్లే చేసాయి. హోప్ఫుల్లీ రష్యా ఉక్రెయిన్ వార్ త్వరలోనే ఎండ్ అవుతుందని అయితే ఆశిద్దాం. ఇది ఎండ్ అయిపోయినట్టయితే మన మీద ఇంపోజ్ చేసిన అడిషనల్ టారిఫ్ ఏదైతే ఉన్నదో అది ఇంకా అప్లికబుల్ అవ్వదు కదా. ఎందుకంటే ఈ వార్ రిలేటెడ్ గా అది ఇంపోజ్ చేసినట్టుగా చెప్పారు కాబట్టి నువ్వు ఈ వార్ ఎండ్ అయిపోతే ఆ అడిషనల్ టారిఫ్ ని రిమూవ్ చేసే ఆస్కారం కూడా ఉన్నది కాబట్టి అది కూడా మన ఇండియన్ ఎకానమీకి కంపెనీస్ కి పాజిటివ్ అయితే మూవ్ ఉంది. నెక్స్ట్ జిఎస్టీ చేంజెస్ వల్ల చాలా సెక్టర్స్ మనం పాజిటివ్ అని మాట్లాడుకున్నాం కదా. బట్ దేర్ ఇస్ వన్ సెక్టర్ వీళ్ళకి నెగిటివ్ అవుతుందని అయితే ఇండస్ట్రీ మొత్తం భయపడుతున్నది. సో ఇన్సూరెన్స్ పాలసీలు ఏదైతే 5% జిఎస్టీ స్లాబ్ లోకి తీసుకొస్తారన్నారు, నువ్వు ఇక్కడ ఇన్పుట్ క్రెడిట్ ఇవ్వకుండా ఈ 5% జిఎస్టీ స్లాబ్ లోకి తీసుకొచ్చినట్టయితే ఆటోమేటిక్ గా దాని యొక్క ఇంపాక్ట్ ప్రీమియమ్స్ మీద పడుతుందని అండ్ దీనివల్ల ఓవరాల్ గా డిమాండ్ మీద ఇంపాక్ట్ పడే ఆస్కారం ఉన్నదని ఇండస్ట్రీ భయపడుతున్నట్టుగా సిఎన్బిసి టీవీ 18 వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. లెట్స్ సీ దీని రిలేటెడ్ ఫర్దర్ గా గవర్నమెంట్ నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ రిలీజ్ అవుతాయేమో. అండ్ గైస్ మనం నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్లే ముందు బై ద వే మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ కూడా చాలా మంచి ర్యాలీ ఈ రోజు డెలివర్ చేస్తుంటాయి కదా. ఏ స్టాక్స్ యాక్చువల్ మీ పోర్ట్ఫోలియోని ఈ రోజు లీడ్ చేసే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. చూద్దాం యాక్చువల్లీ ఎవరెవరు పోర్ట్ఫోలియో ఏ స్టాక్స్ లీడ్ చేశాయి అనేది. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మహారాష్ట్ర బేస్డ్ జ్యువెలరీ కంపెనీ పిఎన్జీ జ్యువెలర్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు జల్గాంలోని న్యూ స్టోర్ యాడ్ చేసినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. దీంతో వీళ్ళ స్టోర్ కౌంట్ 57కి రీచ్ అయింది. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ స్టాక్స్ ఏవైతే లిస్టెడ్ ఉన్నాయో వాటిలోని దిస్ ఈజ్ ద చీపెస్ట్ స్టాక్గా మనం మాట్లాడుకోవచ్చు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ యాక్చువల్లీ ప్రమోటర్స్ రిలేటెడ్కి ఏవైతే మార్కెట్కి క్వశ్చన్స్ ఉన్నాయి దానివల్ల మనకి ఈ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. అదర్వైజ్ మహారాష్ట్రలో వీళ్ళకి చాలా మంచి ప్రెజెన్స్ ఉన్నది అండ్ స్టోర్స్ కూడా బాగానే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్పి సంజీవ్ గోయింకా గారి కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళ న్యూ ఆర్డర్స్ విన్ రిలేటెడ్గా అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు 1402 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా చెప్తున్నారు మల్టిపుల్ సెగ్మెంట్స్లోని. వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక లీడింగ్ ఇండియన్ కంపెనీ నుంచి 765 kV ట్రాన్స్మిషన్ రిలేటెడ్ ఆర్డర్ విన్ అయినట్టుగా అండ్ అమెరికాకి టవర్స్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ అండ్ పోల్స్ సప్లై చేయనట్టుగా చెప్తున్నారు. నార్త్ ఇండియాలో ఒక హై రైజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఆర్డర్ విన్ అయినట్టుగా అండ్ అలాగే వీళ్ళు కేబుల్స్ డివిజన్ లో కూడా వీళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా అయితే అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్ అప్డేట్స్ అని మనకి స్టాక్ లో చాలా పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడింది. ఇది మాత్రమే కాదు యాక్చువల్లీ ఓవరాల్ గా మనకి ఈ క్వార్టర్లోని పవర్ సెక్టర్ రిలేటెడ్ గా ఏవైతే కంపెనీస్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నాయో వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా కాన్ఫరెన్స్ కాల్స్ లో కూడా యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆర్ ఇంటర్నేషనల్ డిమాండ్ ఏదైతే దీని రిలేటెడ్ గా చాలా పాజిటివ్ కామెంటరీస్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి. దీనివల్ల ఓవరాల్ గా పవర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి వీటిలో కూడా మనకి చాలా మంచి పాజిటివ్ బజ్ కనబడింది. దానిలోని కేఈసీ ఇస్ వన్ ఆఫ్ ద లీడర్ కాబట్టి వీళ్ళు ఆర్డర్ విన్స్ అండ్ అలాగే ఓవరాల్ సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో ఈరోజు స్టాక్లో మనకి ఆ ర్యాలీకి అయితే ప్లే అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మీరు వాల్యూ అప్రల్ సెగ్మెంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రెండు కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ చాలా అగ్రెసివ్గా స్టోర్ కౌంట్ యాడ్ చేసినట్టుగా మన ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ని ట్రాక్ చేసినట్టయితే అర్థమైపోద్ది. ఒకటి V2 రీటైల్, ఇంకోటి బజాజ్ సేల్. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే మనకి Tier 3, Tier 4 మార్కెట్స్ ఉంటాయి కదా, సిటీస్ మెట్రోస్ కాకుండా ఈ చిన్న చిన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయి ఆ చిన్న ఏరియాలోని మనకు ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ చుట్టూ బోల్డ్ విలేజెస్ ఉంటాయి కదా, ఈ విలేజెస్కి యాక్చువల్లీ మనకి బ్రాండెడ్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయి అవి రీచ్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళు అక్కడ హై ప్రైస్లో అమ్మినట్టయితే కొనే బయర్ ఉండరు. కాబట్టి వీళ్ళు ఏంటంటే మనకి వాల్యూ అప్రల్ స్టోర్స్ చాలా లార్జ్ స్టోర్స్ని అలాంటి జంక్షన్స్లో ఓపెన్ చేస్తున్నారు అన్నమాట. ఇలా వీళ్ళు చాలా మంచి గ్రోత్ కూడా చూస్తున్నారు. ఈ రెండు కంపెనీస్ ఒక సేల్స్ గ్రోత్ చూడండి మీకు చాలా
బాగా కనబడుతుంది. అండ్ వీళ్ళు స్టోర్ కౌంట్ కూడా అంతే అగ్రెసివ్గా యాడ్ చేసుకుని వెళ్తున్నారు. ఈ 2 కంపెనీస్లోని బాజార్ స్టైల్ ఏదైతే ఉన్నదో కొత్తగా వీళ్ళు 3 స్టోర్స్ని యాడ్ చేసినట్టు చెప్తున్నారు. 2 వెస్ట్ బెంగాల్లోని, 1 అస్సాంలోని వీళ్ళు ఓపెన్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు టోటల్ స్టోర్ కౌంట్ అయితే దీంతో 236 రీచ్ అయినట్టుగా వీళ్ళు. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి టైర్ 3, టైర్ 4 మార్కెట్స్లో వీళ్ళు స్టోర్ ఎడిషన్ అయితే చేస్తున్నారు. చాలా అగ్రెసివ్గా స్టోర్ ఎడిషన్ చేస్తున్నారు. చాలా అగ్రెసివ్గా గ్రోత్ కూడా కనబడుతుంది. ఆబ్వియస్లీ మనకి అంత గ్రోత్ కనబడినప్పుడు వాల్యుయేషన్స్ అయితే చీప్ ఉండవు కదా, వాల్యుయేషన్స్ కూడా అంతే ఎక్స్పెన్సివ్గా అయితే మనకు కనబడతాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే దిలీప్ బిల్డ్కాన్ నుంచి 2 అప్డేట్స్ అయితే వచ్చి చాలా మ్యాసివ్ ఆర్డర్స్ వీళ్ళు విన్ అయ్యారు. ఒకటి 2900 crores ప్లస్ ఆర్డర్ అయినట్టయితే, ఇంకోటి 1500 crores ప్లస్ ఆర్డర్ అనమాట. ఈ 2900 crores ప్లస్ ఆర్డర్ ఏదైతే ఉన్నది ఇది రాజస్థాన్ వాటర్ గ్రిడ్ రిలేటెడ్ ఆర్డర్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ 1500 crores ప్లస్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో అది గురుగ్రామ్లోని మెట్రో స్టేషన్ రిలేటెడ్గా 14 ఎలివేటెడ్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా అండ్ అలాగే వేరే అదర్ ఆర్డర్స్ కూడా వీళ్ళకి వచ్చినట్టుగా అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ స్విగ్గీ యూజర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఒక నెగిటివ్ న్యూస్ గైస్, వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీజు ఏకంగా ₹2 పెంచేశారు. అండ్ ఎవరికైనా గుర్తున్నట్టయితే 2023లోని వీళ్ళు యాక్చువల్ ప్లాట్ఫామ్ ఫీజ్ ఛార్జ్ చేయడమే ₹2 ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు ప్రైస్ అయితే ఏకంగా ₹2 తీసుకున్నారు అనమాట. సో ₹12 నుంచి ప్లాట్ఫామ్ ఫీజ్ని ₹14 అయితే ఇంక్రీజ్ చేశారు. దీంతోనే యాక్చువల్లీ ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, బట్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది పాజిటివ్. ఎందుకంటే వీళ్ళ ఎబిటా మీద అది పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే స్విగ్గీ డైలీ 2 million ప్లస్ ఆర్డర్స్ని అయితే వీళ్ళు డెలివర్ చేస్తారు. సో 2 million ఇంటూ ఆ ₹2 హైక్ ఏదైతే ఉన్నదో అది ప్రాఫిట్లోకి యాడ్ అవుతుంది కదా. బై ద వే బిట్వీన్ జొమాటో అండ్ స్విగ్గీ మీరు ఏ ప్లాట్ఫామ్ ప్రిఫర్ చేస్తారు? మన ఆఫీస్ విషయంకి వచ్చేసరికి మేజర్గా ఫుడ్ ఆర్డర్స్ ఇద్దరే పెడతారు, రైస్ అండ్ సుమా జొమాటో నుంచి ఆర్డర్ చేస్తున్నట్టయితే రైస్ స్విగ్గీ యూస్ చేస్తారు. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నది ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఇండియా లిమిటెడ్, అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నది కదా, వాళ్ళు పలాసలోనే ఒక కొత్త స్టోర్ని యాడ్ చేసినట్టుగా అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈరోజు యాక్చువల్లీ మీరు స్టాక్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకు చాలా మంచి పాజిటివ్ ర్యాలీ కనబడింది కదా. అది స్టోర్ ఎడిషన్ వల్ల అనుకుంటారేమో. స్టోర్ ఎడిషన్ కుడ్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, బట్ యాక్చువల్ మేజర్ రీజన్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు August 15th రోజున జీఎస్టీ రిలేటెడ్ ఏదైతే స్టేట్మెంట్ చేశారో దాంతో మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టాక్స్లోని అండ్ అలాగే ఈ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో రీటైల్ స్టోర్స్ రన్ చేసే వాళ్ళకి మనకి స్టాక్స్లో మనకి పాజిటివ్ మూమెంటం అయితే కనబడింది. ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ విషయంకి వచ్చేసరికి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ ప్రైస్ పరంగా చాలా కరెక్ట్ అయింది. యాక్చువల్లీ న్యూ కాంపిటేటర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవడం, అంటే వీళ్ళు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ ఎంటర్ అవడంతో మనకి స్టాక్లో ప్రెషర్ అయితే కనబడింది. బట్ ఐ పర్సనలీ బిలీవ్ యాక్చువల్లీ న్యూ కాంపిటేటర్స్ వచ్చినా కూడా బజాజ్ ఎలక్ట్రానిక్స్ యాక్చువల్లీ చాలా క్రౌడ్ అయితే కనబడతారు వీళ్ళ స్టోర్స్లో మనకి కంపేర్ టు వీళ్ళ కాంపిటేటర్స్ అయితే. స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయింది కాబట్టి ఒకసారి స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. అండ్ బై ద వే మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు చూసిన దాని ప్రకారం వేరే అదర్ మనకి ఎలక్ట్రానిక్ రీటైలర్స్ ఉంటారు కదా, లైక్ విజయ్ సేల్స్ అవ్వచ్చు, క్రోమా అవ్వచ్చు, బజాజ్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, మనకి ఏపీ అండ్ తెలంగాణ అన్లిస్టెడ్లో సోనో విషన్ ఉంటుంది, ఇలాంటి వేరే స్టోర్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు ఎక్కువగా ఏ స్టోర్లో క్రౌడ్ ఎక్కువగా కనబడతారు? మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టిప్స్ మ్యూజిక్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళు స్టూడియో రాధాస్ అని చెప్పి వీళ్ళ దగ్గర 4000 ప్లస్ గుజరాత్ అండ్ కచ్చి సాంగ్స్ ఉన్నాయంట. సో ఆల్బమ్ వీళ్ళ దగ్గర ఉన్నది. ఈ ఆల్బమ్ క్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి 4000 ప్లస్ ఈ రీజనల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఆల్బమ్కి యాడ్ అయినట్టుగా చెప్తున్నారు. ఆల్వేస్ మనకి మ్యూజిక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఎంత ఆల్బమ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే అంత పాజిటివ్గా మనం చూడవచ్చు. ఎందుకంటే ఓల్డ్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చాలా తక్కువ ఉంటుంది, బట్ యాక్చువల్లీ అక్కడ నుంచి కూడా చాలా మంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంటుంది. నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్రైట్కామ్ గ్రూప్ ఏదైతే ఉన్నదో వీళ్ళు కొత్త అవతారం ఎత్తినట్టుగా అయితే అప్డేట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మార్కెట్లో హాట్ థీమ్ ఏది? డిఫెన్స్ కదా. వీళ్ళు ఇప్పుడు డిఫెన్స్ కంపెనీ అవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ రిజల్ట్స్తో పాటు వీళ్ళు ఏరోస్పేస్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే అటానమస్ రిలేటెడ్గా టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నట్టుగా అయితే అప్డేట్ రిలీజ్ చేశారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, బికాజ్ షేడీ ప్రమోటర్ హిస్టరీ ఏదైతే ఉన్నదో విచ్ ఈస్ నాట్ గుడ్. కాకపోతే చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్లో లాక్ అయిపోయి ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఆ మాస్ క్రేజ్ అయితే ఉంటుంది. స్టాక్ అయితే పెరుగుతున్నది, స్టాక్ సర్క్యూట్లో పెరుగుతున్నా కూడా ఆల్వేస్ గుర్తుంచుకొని మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా కూడా ప్రమోటర్స్ చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తారు. ప్రమోటర్స్ ట్రాక్ రికార్డ్ బాగాలేకపోయినట్టయితే అలాంటి కంపెనీస్ని టచ్ చేయకుండా ఉండడమే యాజ్ ఏ రీటైల్ షేర్ హోల్డర్ మనకి సేఫ్. నెక్స్ట్ రీసెంట్గా ఐపీఓకి వచ్చిన మొబిక్విక్ తన ఐపీఓ ఒక లీడ్ మేనేజర్ను డామ్ క్యాపిటల్ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు అయితే ఫైల్ చేశారు. ఈ కేసు ఫైల్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఏ కంపెనీ అయినా కూడా ఐపీఓకి వచ్చినప్పుడు ఐపీఓ రిలేటెడ్ ఎక్స్పెన్స్లు ఉంటాయి కదా, లీగల్
లీగల్ అవ్వచ్చు, ఆడిట్ అవ్వచ్చు, రిజిస్టర్ ఫీజ్ అవ్వచ్చు, ఈ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్స్ ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పి ముందుగానే డిసైడ్ అయ్యి ఆ డబ్బుల్ని ఐపీఓ రిలేటెడ్ ఎక్స్పెన్స్ అని చెప్పి పబ్లిక్ ఇష్యూ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోని ఫ్రీజ్ చేస్తారన్నమాట. ఈ డబ్బుల్ని ఎప్పుడు అన్ఫ్రీజ్ చేస్తారంటే ఎవరైతే బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ ఉంటారో వాళ్ళు ఆ బ్యాంక్ కి ఇన్స్ట్రక్షన్ పంపించాలి ఈ డబ్బులు రిలీజ్ చేసామని చెప్పి. అలా ఇన్స్ట్రక్షన్ పంపించినప్పుడు ఆ డబ్బుల్ని అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మొబిక్విక్ రిలేటెడ్ గా వీళ్ళు ఐపీఓ ఎక్స్పెన్సెస్ కోసం 42 crores అయితే ఇలా ఎన్మార్క్ చేశారు. ఆ 42 crores ని రిలీజ్ చేయమని డామ్ క్యాపిటల్ నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ బ్యాంక్స్ కి వెళ్ళకపోయేసరికి ఆ డబ్బులు అలాగే లాక్ అయిపోయాయని చెప్పి మొబిక్విక్ అయితే ఢిల్లీ హైకోర్టుకి అయితే వెళ్ళింది. నో డామ్ క్యాపిటల్ యాక్చువల్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే మొబిక్విక్ కి డామ్ క్యాపిటల్ కి మధ్యలో 1.5 crore వర్త్ పేమెంట్ రిలేటెడ్ డిస్ప్యూట్ నడుస్తుందని, ఆ డిస్ప్యూట్ సాల్వ్ అవ్వకపోవడం వల్ల ఈ ఫండ్స్ రిలీజ్ రిలేటెడ్ వీళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్ బ్యాంక్ పంపించాలో ఆ పంపించకుండా హోల్డ్ చేస్తున్నట్టయితే చెప్తున్నారు. నార్మల్లీ ఎవరైతే బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసినట్టయితే ఇష్యూస్ ఉండకూడదు. వాళ్ళకి పేమెంట్ ఇవ్వకుండా ఏదైతే ప్రీవియస్లీ కంప్లీట్ పర్సెంటేజ్ ఉంటుందో అది ఫుల్ గా రిలీజ్ చేయలేని పక్షంలోని బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ అయితే ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకుంటారు. లెట్స్ సీ కోర్టు నుంచి ఎలాంటి డెసిషన్ వస్తుంది అన్నది. మొబిక్విక్ నుంచి ఆ డబ్బులు వచ్చేస్తే డామ్ క్యాపిటల్ గా డబ్బులు వస్తాయి అండ్ డామ్ క్యాపిటల్ రిలీజ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినట్టయితే ఈ 42 crores మొబిక్విక్ వాళ్ళ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా యూజ్ చేసుకోవచ్చు. గైస్ నెక్స్ట్ అప్డేట్ ఏదైతే ఉన్నదో కొంచెం కేర్ఫుల్ గా వినడానికి ప్రయత్నించండి, ఎందుకంటే కొత్త స్కామ్ ఇది. అండ్ మీరు వినడం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వినిపించడానికి ప్రయత్నించండి, సో దట్ మన వాళ్ళని కాపాడుకున్నట్టయితే అవుతుంది కదా. ముంబైలోనే ఒక లేడీ 1 లీటర్ మిల్క్ ఆర్డర్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఆవిడ ఏకంగా 18.5 లక్షలు కోల్పోయారంట. మిల్క్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్టుగా దీపక్ అనే ఒక పర్సన్ ఆవిడ కాల్ చేస్తే ఆవిడ యాక్చువల్ 71 years ఓల్డ్ లేడీ అన్నమాట. సో నార్మల్ ఏజ్ పీపుల్ కి ఆన్లైన్ వాడడం పెద్దగా అలవాటు ఉంటుంది కదా. సో ఆవిడ అతని హెల్ప్ అడిగినప్పుడు తను హెల్ప్ చేస్తున్నట్టుగా ఆవిడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే కాల్ లో తీసుకోవడం అండ్ సెకండ్ డే కూడా కాల్ చేసి ఆవిడ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా కాల్ లో తీసుకుని ఒక లింక్ పంపించాడంట. ఆ లింక్ పంపించి ఆ మిల్క్ ప్యాకెట్ రిలేటెడ్ ఆ ట్రాన్సాక్షన్ అంతా అయిపోయింది. బట్ దాని తర్వాత ఆవిడ బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళి చూసినప్పుడు ఆవిడ అకౌంట్ లోని ఒక అకౌంట్ లో 1,70,000 మిస్ అయినట్టుగా అండ్ ఇంకొక అకౌంట్ లో ఇంకా లార్జ్ అమౌంట్ టోటల్ గా కలిపి 18.5 లక్షలు ఆవిడ కోల్పోయినట్టుగా అయితే చెప్తున్నారు. పోలీసులు ఏమన్నారంటే ఆవిడ మొబైల్ కి వీళ్ళు ఆ కాన్వర్సేషన్ ఏదైతే అవుతుందో ఆ టైంలోని లింక్ పంపించారు. ఆ లింక్ మీద క్లిక్ చేయడంతో ఆవిడ మొబైల్ ఒక యాక్సెస్ వాళ్ళకైతే దొరికేసింది. ఆ యాక్సెస్ తోని కంప్లీట్లీ అంటే ఆవిడ మొబైల్ వీళ్ళు కంట్రోల్ చేస్తూ అండ్ ఆవిడ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఏవైతే డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని ఈ ఫైనాన్షియల్ స్కామ్ చేసినట్టుగా చెప్తున్నారు. సో గైస్ 100 రకాల స్కామ్స్ అయితే రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ అండ్ అలాగే ఎవరైతే టెక్ రిలేటెడ్ గా పెద్దగా యూజ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకి తప్పకుండా దీని రిలేటెడ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం, మనలో చాలా మంది టెక్నాలజీ బాగా యూజ్ చేసే వాళ్ళు ఏమనుకుంటాం అంటే మనం ఈ స్కామ్స్ రిలేటెడ్ మనకి ఏం కాదు అని చెప్పి అనుకుంటాం. కానీ మేము సైబర్ సెక్యూరిటీ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. యాక్చువల్లీ ఇలా ఆన్లైన్ స్కామ్స్ లో డబ్బులు కోల్పోయే వాళ్ళని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఐటీ పీపుల్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువగా కోల్పోతున్నారంట. ఇలా ఎల్డర్లీ పీపుల్ అండ్ అలాగే టెక్నాలజీ ఐడియా లేని వాళ్ళు కోల్పోతుంటారు. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆధారంగా చూసినట్టయితే మాత్రం ఇలాంటి వాళ్ళు ఎక్కువ కోల్పోతున్నారంట. సో మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్లకుండా ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయని మైండ్ లో ఉంచుకుని కొంచెం కేర్ఫుల్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మళ్ళీ మనం సేఫ్ గా చేసుకున్నట్టయితే అవుతుంది. అండ్ ఈ మిల్క్ ప్యాకెట్ రిలేటెడ్ ఆన్లైన్ స్కామ్ ఏదైతే ఉన్నదో దీని గురించి అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ రిజల్ట్స్ రిలేటెడ్ ప్రెజెంటేషన్ చూస్తుండగా నాకు ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళ రిజల్ట్స్ ప్రెజెంటేషన్ లోని ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఐ థాట్ మన వాళ్ళకి షేర్ చేసినట్టయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి మీకు ఈ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీళ్ళు రిజల్ట్స్ ప్రెజెంటేషన్ ఏం చెప్తున్నారంటే మనం నార్మల్లీ మొబైల్ కొనగానే మనం ఫస్ట్ చేసే పని ఏంటి, స్క్రీన్ గార్డ్ అయితే వేపిస్తాం కదా. ఈ స్క్రీన్ గార్డ్ ఒక మార్కెట్ మనం చూసినట్టయితే మన దేశంలో 100 కోట్ల మంది మొబైల్ యూజర్స్ ఉన్నట్టయితే అందులో 60 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. నార్మల్ గా యావరేజ్ గా చూసినట్టయితే సంవత్సరానికి 2 మనం టెంపర్డ్ గ్లాసులను అయితే యూజ్ చేస్తామంట. అంటే దీని మార్కెట్ సైజ్ చూసినట్టయితే ఏకంగా 20,000 కోట్ల మార్కెట్ గా వీళ్ళు చెప్తున్నారు. గ్లోబల్లీ ఈ స్క్రీన్ గార్డ్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ ప్రొటెక్టర్ ఒక మార్కెట్ సైజ్ చూసినట్టయితే 46.5 బిలియన్ గా అయితే చెప్తున్నారు. మన దేశంలోని వీళ్ళు టెంపర్డ్ గ్లాస్ ఒక మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నట్టు చెప్తున్నారు. ఇండియాలోని వీళ్ళే ఫస్ట్ టెంపర్డ్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవ్వబోతున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. ప్రెసెంట్ చూసినట్టయితే గ్రే మార్కెట్ లోని సబ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు ఏమన్నారంటే వీఆర్ నాట్ ఎంటరింగ్ ది మార్కెట్, వీఆర్ క్రియేటింగ్ దిస్ మార్కెట్ అని చెప్పైతే చాలా
పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టయితే మిగిలిన వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు కదా, ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. కాబట్టి వీ నీడ్ టు ట్రాక్ దీస్ అప్డేట్స్. డెఫినెట్లీ ఆపర్చునిటీ అయితే వెరీ లార్జ్, ఎందుకంటే ఇండియాలోని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదంటే దెన్ ఆపర్చునిటీ సైజ్ చాలా పెద్దది ఉంటుంది కదా. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు ఏమన్నారంటే 2030 కల్లా ఈ టెంపర్డ్ గ్లాస్ మార్కెట్ 40,000 కోట్లకి రీచ్ అవుతుందని అయితే వీళ్ళు ఆంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మార్కెట్ మొత్తం వీళ్ళే అడ్రస్ చేయలేరు కాబట్టి వేరే కాంపిటేటర్స్ కూడా వస్తారు. మనకి ఈ సెగ్మెంట్ లోకి మంచి క్వాలిటీ కంపెనీస్ మంచి వాల్యుయేషన్ ఎంటర్ అవుతున్నట్టయితే డెఫినెట్లీ స్టడీ చేయొచ్చు, ఎందుకంటే ఆపర్చునిటీ ఇస్ రియలీ బిగ్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మహీంద్రా అండ్ మహీంద్రా దగ్గర నుంచి 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వీళ్ళ BE6 వెహికల్ ఏదైతే ఉన్నదో దాని ఒక లిమిటెడ్ ఎడిషన్ 300 యూనిట్స్ మాత్రమే బ్యాట్మెన్ ఎడిషన్ అని చెప్పి బ్లాక్ కలర్ లో వీళ్ళు లాంచ్ చేసినట్టు చెప్తున్నారు. 23rd ఆగస్ట్ నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయని చెప్తున్నారు. ఈ వెహికల్ ఒక ప్రైస్ 27,79,000 అని అయితే చెప్తున్నారు. దీనికన్నా యాక్చువల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు కమింగ్ డేస్ లో లాంచ్ అయిపోయి 4 SUV కాన్సెప్ట్ వెహికల్స్ ఏవైతే వాటి యొక్క వీడియోస్ అయితే రిలీజ్ చేశారు. విజన్ S, విజన్ T, విజన్ SXT అండ్ విజన్ X అని చెప్పి సాలిడ్ ఉన్నాయి. మీరు చూసారో చూడలేదో ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఆన్లైన్ యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ ప్రతి చోట అవైలబుల్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మహీంద్రా అండ్ మహీంద్రా XUV700 లాంచ్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ కొత్త మోడల్స్ ఏవైతే లాంచ్ చేస్తున్నారు చాలా మంచి డిజైన్స్ లో లాంచ్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ సేల్స్ కూడా వస్తున్నాయి. ఈ 4 SUV కాన్సెప్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మల్టీ ఎనర్జీ న్యూ IQ అనే ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ప్రొడక్ట్స్ వీళ్ళు ఇండియన్ మార్కెట్ నే కాకుండా గ్లోబల్ మార్కెట్స్ కూడా ట్యాప్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఈ 4 SUV మోడల్స్ 2027 కల్లా లాంచ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రెజెంటేషన్ లో షేర్ చేశారు. ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ చాలా మంది షేర్ హోల్డర్స్ ఉండొచ్చు. ఒకవేళ షేర్ హోల్డర్ కాకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆటోమొబైల్ రిలేటెడ్ గా చూడడానికి ప్రయత్నించండి. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నాకైతే. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ట్రేడ్ డిపార్ట్మెంట్ ఫ్లాష్ స్టీల్ ప్రొడక్ట్స్ ఏవైతే మన దేశంలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం దానివల్ల మన లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది కదా. సో వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడం గురించి అని చెప్పి సేఫ్ గార్డ్ డ్యూటీ 3 years పాటు వీళ్ళు సజెషన్ అయితే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ దాని ఫైనల్ సజెషన్ ఒక రేట్స్ మనం చూసినట్టయితే ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ ఇయర్ 12% అండ్ దాని నెక్స్ట్ ఇయర్ 11% సేఫ్ గార్డ్ డ్యూటీని అయితే సజెస్ట్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా DGTR కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీని ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ రిలేటెడ్ ఫైనల్ ఫైండింగ్స్ అండ్ అలాగే కంప్లైంట్స్ రిలేటెడ్ గా ప్రోబ్ ఇనిషియేట్ చేయమని అయితే చెప్పారు. దాని యొక్క రిజల్ట్ ఏది, దీనివల్ల మన ఇండియన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ అయితే పాజిటివ్ గా అయితే మనం చూడొచ్చు. ఫైనలీ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన S&P నిద్ర నుంచి అయితే మేల్కున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 18 సంవత్సరాల తర్వాత మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో 10 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్, L&T ఫైనాన్స్ ఈ 10 ఎంటిటీస్ ఒక లాంగ్ టర్మ్ ఇష్యూర్ క్రెడిట్ రేటింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. ఇది 18 సంవత్సరాల తర్వాత జరిగిన అప్గ్రేడ్ ఇది ఎప్పుడో చేయాల్సిన రేటింగ్ అప్గ్రేడ్ వీళ్ళు ఎన్నాళ్ళ పాటు డిలే చేసుకుంటూ వచ్చారు. ఫైనలీ ఈ రేటింగ్ అప్గ్రేడ్ ఏదైతే దీని వల్ల మన ఇండియన్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఏవైతే ఈ 10 ఎంటిటీస్ వాళ్ళు ఏదైతే ఫ్యూచర్ లో క్యాపిటల్ రేస్ చేస్తారో దాన్ని లో కాస్ట్ లో అయితే రేస్ చేయగలుగుతారు. ఈ రేటింగ్ అప్గ్రేడ్ కూడా మనం చూసినట్టయితే BBB- నుంచి BBB కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఐ పర్సనలీ బిలీవ్ వీళ్ళు మెన్షన్ చేసిన ఈ 10 ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ గెట్ మచ్ బెటర్ రేటింగ్. బట్ ఏంటంటే వీళ్ళు గ్లోబల్లీ మనకన్నా వీక్ ఫైనాన్షియల్స్ ఉన్న వేరియస్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఉంటాయో వాళ్ళకి బెటర్ రేటింగ్ ఇస్తారు. బట్ మన ఫైనాన్షియల్ ఎంటిటీస్ యాక్చువల్లీ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఇలాంటి రేటింగ్ అయితే ఇస్తుంటారు. బట్ ఎనీవేస్ 18 సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ మేల్కున్నారు. నెక్స్ట్ నాలెడ్జ్ మెరీన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి 28 crore 32 lakhs వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ కాంట్రాక్ట్ అయితే వీళ్ళు 3 months లో కంప్లీట్ చేస్తామని అయితే అప్డేట్ లో చెప్తున్నారు. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ తో మనకి స్టాక్ లో చాలా పాజిటివ్ రియాక్షన్ కనబడింది. నెక్స్ట్ వెహికల్ స్క్రాపింగ్ రూల్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ న్యూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ సజెషన్స్ ని 30 days లోపల ఇవ్వమని చెప్పి అయితే అడుగుతున్నారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1918 యాక్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లోని అమెండ్మెంట్స్ ని వీళ్ళు ప్రపోజ్ చేసినట్టుగా అండ్ ఇది మాత్రమే కాకుండా వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫంక్షనింగ్ రిలేటెడ్ గా అండ్ రిజిస్ట్రేషన్ రిలేటెడ్ న్యూ రూల్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ వెహికల్ స్క్రాపింగ్ రూల్స్ ఏవైతే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇవి అట్రాక్టివ్ గా ఉన్నట్టయితే డెఫినెట్లీ మనకి వెహికల్ స్క్రాపింగ్ రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు, MSTC లాంటి కంపెనీస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా పాజిటివ్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు వేరియస్ ఎయిర్పోర్ట్స్ అండ్ లాంజెస్ లోని ఫుడ్ రిలేటెడ్ సర్వీసెస్ అండ్ అలాగే QSR స్టోర్స్ ను ఆపరేట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని ఇండియాలోని ఫస్ట్ టైం గార్డెన్ రామ్సే రెస్టారెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ గార్డెన్ రామ్సే రెస్టారెంట్స్ యొక్క స్ట్రీట్ బర్గర్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క స్టోర్ ను ఓపెన్ చేసినట్టుగా అండ్ ఫర్దర్ గా ఈ బ్రాండ్ యొక్క స్టోర్స్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ చాలా ఫేమస్ QSR స్టోర్స్ ని అయితే రన్ చేస్తుంటారు. సో ఒక న్యూ ఎడిషన్ అయితే మనం చూడొచ్చు.
నెక్స్ట్ మొన్నటితో రిజల్ట్ సీజన్ అయితే ఎండ్ అయిపోయింది. లాస్ట్లో వచ్చిన రిజల్ట్స్లోని ఓన్లీ జాగిల్ ప్రీపెయిడ్ ఒక రిజల్ట్స్ ఒకటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెంబర్స్లో గ్రోత్ ఎలాగ డెలివర్ చేశారు, నెంబర్స్ కన్నా మేజర్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ గ్రోత్ గైడెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేస్తూ 35 to 40% టాప్ లైన్ గ్రోత్ అండ్ మార్జిన్స్ 10 to 11% మెయింటైన్ చేస్తామని ఏదైతే చెప్పారో డెఫినెట్లీ మార్కెట్ని అయితే ఎక్సైట్ చేస్తుంది. ఎందుకంటే 40% గ్రోత్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్. అండ్ దీంతో పాటు CNBC TV18 మేనేజ్మెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలోని లార్జ్ ఎక్విజిషన్స్ అయితే ఇయర్ లో ఉండబోతున్నట్టుగా, కొన్ని ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నట్టుగా అయితే కామెంట్ చేశారు. అండ్ వీళ్ళు ట్యాక్స్ ప్యానర్ ఒక రెవెన్యూస్ కూడా Q2 నుంచి స్టార్ట్ అవుతున్నాయని చెప్పి మేనేజ్మెంట్ ఓవరాల్ గా చూసినట్టు బిజినెస్ పరంగా చాలా పాజిటివ్ కామెంటరీ చేశారు. దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ స్టాక్ ప్రైస్ యాజ్ వెల్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ డైలీ మనీ షో గైస్. వీడియో నచ్చి లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. రేపు డైలీ మనీ షోలో కలుద్దాం. టిల్ దెన్ బై బై, గుడ్ నైట్.